వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం జనసేనలా రూపాంతరం చెందింది. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి ఈ మాటలు అన్నారు. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. లైలా అనేటువంటి సినిమా వస్తోంది. అందులో హీరో విశ్వక్సేన్. ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి. అందరూ కూడా విశ్లేషకులు స్పందిస్తూ ఉన్నారు. దీనిపై విశ్లేషణలు చెబుతూ ఉన్నారు. అసలు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడడానికి కారణం ఏంటి? ఎందుకు అనాల్సి వచ్చింది? దీని వెనక ఏమైనా అంతరార్థాలు ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే సుమారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో 71 లక్షల మంది వరకు కూడా ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ఆయన. అప్పట్లో చాలా వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎందుకని ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాల్సి వచ్చింది? ఎందుకని కలిపారు? ఇలా చాలా మంది విశ్లేషణలు చేశారు. చాలా వివాదాలు, విమర్శలకు కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఇవన్నీ మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసినటువంటి జనసేన పార్టీ ఆల్రెడీ పార్టీ పెట్టి ఎన్నో ఏళ్ళైనా కూడా 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ఆ తర్వాత 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్ళినటువంటి జనసేన పార్టీ. తట్టు ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్, మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు సక్సెస్ వచ్చాకనే చిరంజీవి నోట కూడా జై జనసేన అనేటువంటి విషయం బయటకు వచ్చిందా అని కూడా మొత్తం మనం విశ్లేషించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు అంటే 2019లో ఆయన పార్టీ పెట్టి ఆల్రెడీ పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది. మరి అప్పుడు జనసేనకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయని చిరంజీవి జనసేన వెనక తాను ఉన్నానని ఏమాత్రం సంకేతం పంపని మెగాస్టార్ ఇప్పుడు ఎందుకని అంటే సక్సెస్ వచ్చాకనే అందరూ దగ్గరికి వస్తారా? బట్ నాగబాబు మెగా బ్రదర్ ఆయన మాత్రం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నోటి వెంట రూపాంతరం చెందింది అనే పదం. అంటే రూపాంతరం చెందడం అంటే ఏంటి? ఇక్కడ అనేక సందేహాలు అందరికీ వస్తున్నాయి. రూపాంతరం చెందడం అంటే అది కాంగ్రెస్లో కలిపారు. ఇప్పుడు జనసేన అంటే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. కారణాలు ఏమైనా కావచ్చు, మనం ఇంతకుముందు అనుకున్నట్టు. కానీ అంటే ఇప్పుడు జనసేన పార్టీని ఆల్రెడీ బీజేపీకి సంబంధించి అమిత్ షా అప్పట్లోనే పవన్ కళ్యాణ్ అడిగినట్టు పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయమని అడిగారని సాక్షాత్తు పవన్ కళ్యాణే చెప్పారు. అది మనందరికీ కూడా తెలుసు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడడం వెనక ఏ కారణాలు ఉన్నాయనేది మాత్రం ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారుతోంది. మొత్తం చర్చనీయాంశం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని పలు సందర్భాల్లో మనకు అర్థమవుతూ వస్తుంది. తాజాగా వేవ్స్ అని చెప్పేసి ఈ సంవత్సరం 2025 డిసెంబర్లో ఒక పెద్ద ప్రోగ్రాం కూడా జరగబోతోంది. దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ పర్సనాలిటీస్ అందరినీ కూడా పిలుస్తూ అలాగే వాళ్ళందరినీ కూడా ఆ అడ్వైజరీ బోర్డు మెంబర్స్గా చేస్తూ వస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ మెగాస్టార్ చిరంజీవితో కూడా వీడియో కాల్లో మాట్లాడారు. ఆయన్ని ఒక అడ్వైజరీ బోర్డు మెంబర్గా కూడా చేసుకున్నారు. దానికి మెగాస్టార్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మనకు తెలిసి ఇవన్నీ కూడా అంటే ఈ నేపథ్యంలో అంటే ఆ కోణం నుంచి చూస్తే కనుక మెగాస్టార్ చిరంజీవి కూడా బీజేపీ అఫ్ కోర్స్ జనసేన పాట పాడుతూ బీజేపీ వైపే తొంగి చూస్తున్నారా అని కూడా మనం ఖచ్చితంగా అనుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ మెగాస్టార్ చిరంజీవికి ఎటువంటి పదవి ఇవ్వబోతోంది? అంతేకాదు ఆయన వేవ్స్కు సంబంధించి అడ్వైజరీ బోర్డు మెంబర్గా ప్రకటించాక కూడా ప్రధాని నరేంద్ర మోడీ మెగాస్టార్ చిరంజీవిని నేను ఇంకా మంచి పొజిషన్స్లో చూడాలనుకుంటున్నాను, ఒక ఆసక్తికరమైన విషయం కూడా పంచుకుంటాను త్వరలో, ఇలాంటి మాటలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది ప్రధాని. మరి ఈ నేపథ్యంలో చాలా రకాల కామెంట్స్ అయితే వినబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా సక్సెస్ వచ్చిన వెంటనే అందరూ వస్తారా? అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అలాగే పవన్ కళ్యాణ్ను స్థాపించినటువంటి జనసేన పార్టీకి ఆయన మద్దతు పలుకుతున్నారా అనేది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా జై జనసేన అనడం కానీ అలాగే జనసేనకు మద్దతు తెలుపుతున్నట్టుగా కానీ ఎప్పుడు పాల్గొనలేదు, ఎప్పుడు అనలేదు. అండ్ ఎప్పుడు ఈ విషయాన్ని ఆయన చెప్పడం కూడా మనం చూడలేదు. అఫ్ కోర్స్ ఒకే ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా బ్రదర్ అంటే ఆ మాత్రం ఎఫెక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. చాలా సందర్భాల్లో మేమందరం ఒకటే అనేటువంటి మెసేజ్ జనాల్లోకి పంపారేమో. కానీ ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి జనసేన గురించి ఇతమిద్ధంగా స్పందించిన పరిస్థితి అయితే మనకి కనిపించలేదు. బట్ ఆయన ఈ లైలా మూవీ ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతానికి నెట్టింటి వైరల్ అవుతున్నాయి. అండ్ ఇది ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఒక్కసారి మనం కొంచెం 2009 వరకు వెళితే కనుక ఆయన స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఆ పార్టీని
అసలు ఒక అత్యద్భుతమైన పార్టీగా తీర్చిదిద్ది అప్పట్లో ఉన్నటువంటి కేవలం ప్రధాన పార్టీలు అలాగే కేంద్ర ప్రభుత్వానికి అంటే ఆఫ్ కోర్స్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలుగా ఉన్న రెండు పార్టీల మధ్య పోటీ నెలకొని ఉన్న సమయంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీని పెట్టడం, అలాగే ప్రజారాజ్యం పార్టీ రావడమే దూసుకొచ్చిందని చెప్పాలి. అండ్ మంచి సీట్స్తో కూడా ఆయన గెలవడం జరిగింది. అండ్ ఆయన ఒక చోట ఓడిపోయినా కూడా మరో చోట గెలిచారు. అయినప్పటికీ కూడా ఆయన ఆ పార్టీని పలు కారణాలతో, అంటే కారణాలు కూడా ఇప్పటికీ వెల్లడించలేదు, బట్ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసేశారు, మనందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జనసేన పార్టీకి జై కొట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఖచ్చితంగా ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించబోతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా మనకి రావడం సహజం. అంతేకాదు జనసేన పార్టీని ఫ్యూచర్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి ఎలా అయితే కాంగ్రెస్లో విలీనం చేశారో అలాగే బీజేపీలో కూడా ఫ్యూచర్లో విలీనం చేయబోతున్నారా, భవిష్యత్ రాజకీయ ముఖ్యంగా ఏపీ రాజకీయ యవనికపై ఏం జరగబోతోంది అనేటువంటి విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి చిరంజీవి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం వైరల్గా మారుతున్నాయి, మొత్తం ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ ఇవి మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా విశ్లేషకులు తమ అభిప్రాయాలన్నీ కూడా వెలిబుచ్చుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది కూడా డెఫినెట్గా ఒక సంచలనాత్మకమైన నిర్ణయమే అయి ఉండొచ్చు కూడా అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. సో మొత్తానికి ఏం జరుగుతోంది జనసేనకు సంబంధించి అనేది కూడా ఒక ఆలోచనగా ఉంది ప్రస్తుతానికి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.